రాహు వస్తాడు, చతుర్థంలో గురుడు ఉంటాడు, పంచమంలో శని కేతువులు. మార్పు చెందిన తర్వాతకి కేతు పంచమంలోకి వస్తాడు. ఇందాకనేమో పంచమంలో ఉన్న గురుడు, ఇప్పుడేమో పంచమంలో కర్కటక రాశి వారికి పంచమంలో గురుడు, సింహరాశి వారికి పంచమంలో శని. అంటే సంతాన సంబంధమైన విషయాల్లో ఎలా ఉంటుంది, సృజనాత్మకత ఉంటుందా లేదా అనే విషయాల్ని ఒకసారి మనం గురువుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు, సింహరాశి వారికి ఎలా ఉంటుందంటారు? మీరు చెప్పినట్టుగానే పంచమంలో శని ఉన్నాడు ఈ సంవత్సరం మొత్తం కూడా పంచమంలో శని. అటువంటి క్రియేటివిటీ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. మందగిస్తారు, ఆలోచనల్లో మందత్వం. శని అనగానే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే మందత్వం ఏ భావంలో ఉంటే ఆ భావానికి సంబంధించినటువంటి స్లో వస్తుందన్నమాట. కాబట్టి సంతాన సంబంధమైనటువంటి అర్థులు ఎవరైనా ఉండేటట్టయితే మాత్రం ఈ సంవత్సరం కొంచెం ఈ 30% ఆఫ్ గోచారం విషయంలో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సరే, దాంట్లో కూడా మళ్ళీ అనేక రకాల మార్పులు, జాతకం బాగుండటం, ఆ తర్వాత భార్యాభర్తల్లో ఒకరికి బాగాలేకున్నా కానీ ఇంకోళ్ళకి బాగుండటం, ఇటువంటి వాటి వల్ల కొంచెం శ్రమతోనో సాధారణంగానో వస్తుంది. ఈ క్రియేటివిటీ స్పెక్యులేషన్స్ అంటూ ఉంటాం. ఈ స్పెక్యులేషన్స్ అంటే మనం పెట్టేటటువంటి అనేక రకాల పెట్టుబడులు, షేర్ మార్కెట్లు, ఇటువంటి విషయాల లోపల వచ్చే క్రియేటివిటీ కూడా అంత గొప్పగా ఉండదు ఈసారి. కాబట్టి కొంచెం సింహరాశి వారు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకునే ఉండాలి ఇటువంటి విషయాల్లో. ఆ తర్వాత చతుర్థ గురుడు అనేటువంటి వాడు కొంచెం శ్రమతో ఇస్తూ ఉంటాడు, శ్రమ ఇస్తాడు. పంచమాధిపతి చతుర్థంలో ఉండటం చాలా శ్రేష్టం, కానీ అష్టమాధిపతి కూడా ఒక రకంగా. అయితే మిత్రుడు, లగ్నాధిపతికి మిత్రుడు, రాశ్యాధిపతికి మిత్రుడు. అందువల్ల చతుర్థంలో గురుని గోచారం వరకే కనుక మనం చూసేటట్టయితే మనకు కనిపించేటటువంటి అంశం ఏంటంటే తప్పనిసరిగా ఇక్కడ గృహాలు, వాహనాలు, ఇటువంటి కొనుగోళ్లు బాగా జరిగే అవకాశం ఉంది, లేదా సుఖంగా గడిపే అవకాశం. చతుర్థం కంఫర్ట్స్కు ప్రతీక. అన్ని రకాల కంఫర్ట్స్, ఫిజికల్ కంఫర్ట్స్ కావచ్చు, మెటీరియల్ కంఫర్ట్స్ కావచ్చు, లేదా మనం కొనుక్కున్న వాహనాలు, మనం కొనుక్కునేటువంటి ఇళ్ళు, మనం కొనుక్కునే ప్రదేశాలు, ఏదో ల్యాండ్, ఇటువంటివన్నిటి వాటి కంఫర్ట్స్ అన్నీ కూడా మనం పొందేటువంటి సమయం. కాబట్టి సింహరాశి వారికి ఇటువంటి కంఫర్ట్స్ అంతా కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా ఈ సంవత్సరం అది ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ కంఫర్ట్స్ అన్నీ పొందాలని చూస్తారో దానికోసం శ్రమించాలి. కాబట్టి శ్రమ తప్పదు. శ్రమించినప్పటికీ కూడా ఫలితం ఉంటుంది అన్నప్పుడు శ్రమిస్తాడు ఎవడైనా. కాబట్టి ఈ సంవత్సరం ఇటువంటి వాళ్ళు ఏదైనా సరే, సింహరాశి వాళ్ళు ఏదైనా ఈ పనులు చేద్దాం అనుకునేటట్టయితే గోచార రీత్యా ఉండేటువంటి ఫలితాల వరకు మాత్రం వాళ్ళకి ఎలిజిబిలిటీ, ఆ పనులు చేసుకోవచ్చు. 100% వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. కొంచెం శ్రమ తప్పదు అనే విషయం తెలుస్తుంటారు. అట్లాగే కేంద్రంలో ఉండేటటువంటి ఏ గ్రహమైనా శ్రమని ఇస్తుంది, ఇదేం కాదు. శుభగ్రహమైనా అశుభగ్రహమైనా అది కేంద్రంలో శ్రమనిస్తుంది, కోణంలో ఉంటే అనుభూతినిస్తుంది. కాబట్టి కోణంలో కాకుండా కేంద్రంలో ఉంది. అదే శని కోణంలో ఉన్నాడు, కానీ కోణంలో ఉండి ఆలోచనాత్మకమైన శక్తి కలిగినటువంటి కోణంలో ఉండి కూడా అక్కడ సంతాన సంబంధమైనటువంటి వాడు కాబట్టి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంటాడు. మిగిలినటువంటి అన్ని విషయాలు కూడా శని కూడా పర్వాలేదు ఇక్కడ విషయంలో కూడా. కేతువు కూడా పంచమంలోనే వస్తున్నాడు. కేతువు నిరాశావాది. మరి ఇప్పుడు ఏ భావం బలహీనమైంది? కాబట్టి కేతువు పంచమంలో ఉండి నిరాశావాది, షష్టంలోకి నుంచి రేపు మార్చి దాటిపోయిందంటే పంచమంలోకి వచ్చేస్తున్నాడు వెనక్కు. అందుకని ఈ నిరాశావాది అయినటువంటి పంచమంలో ఉండటం వల్ల క్రియేటివిటీ మొత్తం దెబ్బతింటూ ఉంటుంది. కాబట్టి క్రియేటివ్ పోస్టులలో ఎక్కడైతే ఉంటున్నామో, లేదా క్రియేటివిటీకి సంబంధించిన రంగాల్లో ఎక్కడైతే మనం ఉంటున్నామో ఆ విషయాల లోపల మనకు 1-2 సార్లు పనులు చేయాల్సి వస్తుంది. కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు రాహు లాభంలో వస్తాడు కదా, అంటే దురాశ లాంటివి వీళ్ళకి ఉండే అవకాశం ఉందా? అంటే గృహం కొనుగోలు, వాహనం కొనుగోలు విషయాల్లో కొంచెం తమకు ఉన్నదానికంటే కూడా ఎక్కువగా కావాలి అనే ఆశలు అనేవి ఉంటాయా? శ్రమ పడకుండా వచ్చే ఆదాయాలపైన ఇది ముఖ్యమైనటువంటిది లాస్ట్ది. ఎందుకంటే గృహము, వాహనము అనేటటువంటి అంశాలు ఇతర గ్రహాలను బట్టి చూసినప్పటికీ కూడా రాహు వేన్లో ఉన్నంతసేపు వ్యర్థమైనటువంటి పనులు చేయిస్తూ ఉంటుంటాడు. అనుకున్నప్పటి నుంచి లాభాలకు వెళ్ళేసరికి బాగా లాభాలు కావాలని కోరుకుంటాడు. ఎటువంటి లాభాలు కావాలి? నేను కష్టపడొద్దు, నాకు లాభం రావాలి. కష్టపడకుండా వచ్చేటువంటి ద్రవ్యం ఎప్పుడైనా ఉపయోగపడదని తెలిసినప్పటికీ కూడా తప్పనిసరిగా లోకమంతా చేసేటువంటి పని ఏంటంటే నేను ఇప్పుడు తక్కువ శ్రమతో ఎక్కువ సంపాదించాలి అనుకుంటాడు. తక్కువ శ్రమతో ఎక్కువ సంపాదించే అవకాశం ఇచ్చేది భగవంతుడా మనమా? మనం చేసినటువంటి పూర్వకర్మల యొక్క పుణ్యం వల్ల ఆటోమేటిక్గా మనం శ్రమ పడకుండానే అక్కడ పనులు జరిగిపోతుంటాయి. దాని మీద మనకు ఆశింపు లేనప్పుడు, మనకు ఎప్పుడైతే ఆశింపు వచ్చిందో మనకు రావాల్సిన మనం ఇచ్చిందంతా కూడా పుణ్యం ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఆ పుణ్యం ఖర్చు అయిపోతున్న కొద్దీ దాంట్లో ఇంకేం వచ్చే అవకాశం లేదు. అందుకని అనవసరమైన ద్రవ్యాన్ని ఆశించింది వచ్చినా మనం వెంటనే ఏం చేయాలంటే దీంట్లో ఇంత శాతం అది కాదు, 30% 40% ఎంతో కొంత అనుకోవాలి. దీన్ని తీసుకుని వెళ్ళి
ఏది ధర్మకార్యాలు చేయాలి. మీరు దైవ కార్యాలని చెప్తున్నారు, దైవ కార్యాలు కూడా ధర్మకార్యం అనేటువంటిది ఒకటి ఉంటుంది. చెట్లు పెట్టించడం ధర్మకార్యం, అట్లాగే అనాథాశ్రమాలకు ఇవ్వడం ధర్మకార్యం. ఏదో గుళ్ళో ఉన్నటువంటి అయ్యగారికి మాత్రం ఇచ్చేసేసి నేను బాగా ఇచ్చిన వాడిని అని చెప్పేసి అంటే కిలో కందిపప్పు పైనుంచి 100 రూపాయలు చేతులు పెట్టి దండం పెట్టి ఇచ్చేసి అబ్బా నేను చాలా గొప్పవాడిని అయ్యానని చెప్పేసి అనుకోవడం సరైనదేం కాదు. అందుకని మనము ధర్మకార్యాలను ప్రోత్సహించాలి, అన్నదానాలను ప్రోత్సహించండి, 10 మంది కడుపులు నింపండి, ఆ తర్వాత బుద్ధి నింపండి, ఆ తర్వాత వానికి ఆనందాన్ని కలిగించే పనులు చేయించండి. ఇటువంటి పనుల వైపు దృష్టి సారించేటట్టయితే ఈ రాహు యొక్క అతి కాంక్షతో కూడుకున్నటువంటి లాభాల మించి మనకు దూరం జరిగే అవకాశం ఉంటుంది ఈ సింహరాశి వారికి. చూసారు కదండి, సింహరాశి వారికి ఈ సంవత్సరం దురాశ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువైపు ఆలోచనలు దృష్టి వెళ్లకుండా సౌకర్యాలు తమకు అనుకూలంగా ఉండాలి అనుకున్నప్పుడు కొంచెం శ్రమతోని ఎక్కువ లాభం రావాలి అనే ఆలోచనలు పెట్టుకోకూడదు. దైవ కార్యాలు ధర్మకార్యాలు లాంటివి నిరంతరంగా చేస్తూ ఉండాలి. పంచమం ఆలోచన కొంచెం మందంగా ఉంటుంది. తాము ఆలోచించే ఆలోచనలు ఒకరితో పంచుకొని ఇది అవునా కాదా, సరి అయిందా కాదా అని ఆలోచించుకొని మాత్రమే ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలి. సంతానం విషయంలో ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. హలో బిజీ పీపుల్, ఇక్కడ ఒక గంట ఉంది కదా, ఇన్ కేస్ మీరు దాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఏషియనెట్ న్యూస్ ఛానల్.